హలో అండి, ఈ వీడియో నేను చాలా హ్యాపీగా చేస్తున్నాను. మా 2 years కల ఓన్ హౌస్ అనేది 2 years నుంచి సెర్చ్ చేస్తే ఇప్పటికి అయ్యింది. యూకేలో హౌసెస్ తీసుకోవాలంటే చాలా రూల్స్ ఉంటాయి. ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలా, అపార్ట్మెంట్ తీసుకోవాలనేది ఫస్ట్ క్వశ్చన్ మాకు. బట్ అపార్ట్మెంట్ తీసుకునేటట్టయితే అపార్ట్మెంట్స్ అయితే ఓన్లీ లీజ్కే ఉంటాయి. ఇక్కడ అపార్ట్మెంట్స్ తీసుకుంటే సేఫ్టీ వైజ్ బాగుంటుంది అనుకున్నాము, కానీ యూకేలో అపార్ట్మెంట్స్ తీసుకోవాలంటే ఓన్లీ లీజ్కే ఉంటాయి అవి. బట్ 200 years నుంచి మాక్సిమం 800-900 years వరకు లీజ్ ఉంటుంది. లీజ్కి అయితే వద్దనుకున్నాము, ఇంకా ఇండివిజువల్ హౌస్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము. ఇండివిజువల్ హౌసెస్ కూడా పిల్లలకి స్కూల్ దగ్గరగా ఉండాలి, ట్రాన్స్పోర్ట్ దగ్గరగా ఉండాలి, ఇలా చాలా అనుకున్నాము. ఇలా ఇన్ని అనుకోవడం వల్ల మాకు నచ్చిన హౌస్ దొరకడానికి ఇలా 2 years టైం పట్టింది. హౌస్ నచ్చితే వాస్తు బాగుండేది కాదు, వాస్తు బాగుంటే అది సిటీ సెంటర్లో ఉండేది కాదు, అవి రెండు బాగుంటే మా బడ్జెట్లో ఉండేది కాదు. సిటీ సెంటర్లో హౌస్ అయితే మనకి సేఫ్టీ వైజ్ బాగుంటుంది, గ్రోసరీ షాపింగ్ అది బాగుంటుంది అనుకున్నాము. సో మాకు నచ్చిన హౌస్ బాగున్నా, వాస్తు బాగున్నా, అన్నిటికీ దగ్గరగా ఉన్న హౌస్ సర్చ్ చేయడానికి మాకు 2 years టైం పట్టింది. యూకేలో వన్స్ మన హౌస్ బుక్ చేసుకున్నాక వాళ్ళ కీస్ మనకి ఇవ్వడానికి మినిమం 6 months పడుతుంది. కానీ మాకు 1 monthలో కీస్ ఇచ్చేసారు. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేసాము. ఏంటంటే రెంట్ హౌస్ మేము 6 months అగ్రిమెంట్తో తీసుకున్నాము. యూకేలో హౌస్ రెంట్కి తీసుకోవాలంటే మినిమం 6 months to 1 year అగ్రిమెంట్ చేయాలి. సో మేము ఓల్డ్ హౌస్ నుంచి న్యూ హౌస్కి చేంజ్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా ఓన్ హౌస్కి చేంజ్ అవుదాం, ఇంకో రెంట్ హౌసెస్ ఎందుకులే అనుకున్నాము. కానీ మాకు ఏ హౌస్ నచ్చకపోవడం వల్ల అలా ఓన్ హౌస్ తీసుకోవడం డిలే అయింది. సో ఈ పాత హౌస్ ఏమో అగ్రిమెంట్ అయిపోయింది. సో మేము ఇంకొక హౌస్ తీసుకోవాల్సిందే రెంట్కి. మేము హౌస్ చేంజ్ అయిన 1 monthకి మాకు ఓన్ హౌస్ బుక్ చేసుకోవడం, దాని 1 monthకి మాకు కీస్ ఇచ్చేయడం అయ్యింది. మేము రెంట్కి హౌస్ చేంజ్ అయిన 1 monthకి మాకు అక్కడ హౌస్ దొరకడము, అది నచ్చడం, దాని కీస్ కూడా మేము 6 months టైం పడుతుంది కదా అనుకున్నాము. కానీ వాళ్ళేమో ఓనర్కి ఏదో మనీ అర్జెన్సీ ఉండి మాకు 1 monthకి కీస్ ఇచ్చేసారు. సో మేము హౌస్ రెంట్కున్న ఓనర్ని అడిగితే వాళ్ళేమో 6 months రెంట్ పే చేసి వెళ్ళాలి అన్నారు. అతన్ని బాగా రిక్వెస్ట్ చేసుకుంటే కానీ ఒప్పుకోలేదు. దట్టు నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, మాకు బాత్రూమ్ నుంచి కిచెన్లోకి వాటర్ లీక్ అవుతుంది, అది ఆ హౌస్లోనే. సో వాళ్ళకి చెప్పాము, ఓనర్కి ఆ ప్రాబ్లం కూడా చెప్పి బాగా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నాడు. సో ఫైనల్గా మేము గృహప్రవేశం అయితే చేసుకున్నాము. ముహూర్తం అయితే మాకు వీక్ డేస్లో వచ్చింది. ముహూర్తం టైంకి గడప దాటి పాలు పొంగిచ్చేసుకుని వీకెండ్లో ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుని హోమము, సత్యనారాయణ స్వామి వ్రతము చేయించుకున్నాము. చాలా హ్యాపీగా జరిగిపోయింది. పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. పక్కన మాకు పూజకు కూడా తెలుగు పంతులు దొరికారు. ఇక్కడ తెలుగు పంతులు దొరకడం కొంచెం కష్టమే. పూజారి గారు తెలుగు వాళ్ళు అయితేనే మన పూజ మన పద్ధతుల్లో మన విధానాల్లో చేస్తారు కదా. సో నాకు తెలుగు వాళ్ళే కావాలి అనుకున్నాము. మాకు దగ్గరలో అయితే ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళు ఉన్నారు పూజారులు. ఒక అతను కన్నడ అతను, ఒక అతను తమిళ అతనితో మాట్లాడాక ఆయన అయితే సత్యనారాయణ స్వామి వ్రతము అంటే ఏంటో కూడా తెలియదు అన్నారు. బుక్ ఇస్తే బుక్లో మీకు స్టోరీ చదివేస్తాము అన్నారు. సో ఆయనతో మాట్లాడాక ఇంకా అసలు నాకు తెలుగు వాళ్ళే కావాలి అనుకున్నాము. ఇంకా వేరే గ్రూప్స్లోని ఫ్రెండ్స్లోని అందరినీ కనుక్కుంటే మాకు తెలుగు పూజారి ఒక అతను దొరికారు. ఆయన లండన్ నుంచి వచ్చారు. 3 hours మాకు ఇక్కడ లండన్కి. ఆయన 3 hours జర్నీ చేసుకుని మాకు గృహప్రవేశం చేయడానికి వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా పూజ కూడా చాలా బాగా చేశారు. మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ 2:30 వరకు పూజ చేస్తూనే ఉన్నారు. పూజ అంతా మన పద్ధతిలో చాలా బాగా చేశారు. ఇంకా మాకు కొన్ని ఐటమ్స్, పూజకు సంబంధించిన ఐటమ్స్ కొన్ని మాకు దొరకకపోతే తానే తీసుకొచ్చేసారు లండన్ నుంచి. వాస్తు పూజ, హోమం, ఇంకా గడప పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ చేశారు. పూజ అంతా అయిపోయాక ఒక ఫ్రెండ్ అయితే మనది పౌర్ణమి చదివితే చాలా మంచిది అని చెప్పారు. కానీ అప్పటికే పూజ లేట్ అయిపోయింది, భోజనాలు లేట్ అయిపోయినాయి, అందరూ చదవరేమో అని భయపడ్డాను. కానీ ఫ్రెండ్స్ అందరూ మేము చదువుతామని అందరూ కూర్చున్నారు మనది వివరణకి. అందరం కలిసి మనది వివరణ చదువుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. జనరల్గా గృహప్రవేశం చేసుకున్న రోజు మనది వివరణ 9 సార్లు చదివితే చాలా మంచిది అంటారు. సో మేము 9 మంది కూర్చొని మనది వివరణ చదువుకున్నాము. సో ఇదేనండి మా గృహప్రవేశం. పేరెంట్స్ పక్కన లేరు, అయిన వాళ్ళు అది పక్కన లేరు అని కొంచెం బాధ అయితే ఉంది. కానీ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా అందరూ అన్నిట్లోని కోఆపరేట్ చేశారు. పూజ విషయంలో కానీ నేను పూజలో కూర్చుంటే వాళ్ళన్నీ అందివ్వడము అంతా నాకు చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ అంతా. గృహప్రవేశానికి అమ్మ వాళ్ళు పుట్టింటి నుంచి పంపించవలసిన సారీ, బట్టలు, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ వాళ్ళు మాకు పోస్ట్ చేశారు. ఇండియా నుంచి 30 kgs పార్సల్ పోస్ట్ చేశారు.
సో ఇదేనండి మా గృహప్రవేశము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.